హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్చంద్ర. మీలో ఎంతమందికి తెలుసు హెచ్పీ కంపెనీ అనేది ప్రెసెంట్ ఇంటర్మీడియట్ వాళ్ళని అండ్ అలాగే ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఫినిష్ చేశారో వాళ్ళందరినీ కూడా హైర్ చేసుకోవడం జరుగుతుందని? సో తెలీదా? అయితే తెలుసుకోండి. ఈ రోజు హెచ్పీ కంపెనీ నుంచి ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. టెక్నికల్ రిప్రజెంటేటివ్ జాబ్స్ కి ఒక మంచి హైరింగ్ అయితే నడుస్తుంది. అండ్ సాలరీస్ కూడా చాలా బాగుంటాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే ఛాన్సెస్ ఇనిషియల్ గా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆ తర్వాత మీకు ఆఫీస్ కి పిలుస్తారు, అది ఎక్కడ లొకేషన్, అవన్నీ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ లో క్యాప్చర్ జాబ్స్ చెప్పన్నా, డేటా ఎంట్రీ జాబ్స్ చెప్పన్నా, ఫామ్ ఫిల్లింగ్ జాబ్స్ చెప్పన్నా అని అంటున్నారు. మా టైంలో మాకు తెలియదు కాబట్టి మేము అటువంటి జాబ్స్ అనేవి చేసి చాలా వరకు మోసపోయాం. మీకు ఎందుకంటే నేను చెప్తున్నాను కదా ఆల్రెడీ, అటువంటి జాబ్స్ అనేవి బయట లేవు. క్యాప్చర్ వర్క్ చేసినా సరే దాని నుంచి డబ్బులు సరిగ్గా రావు. క్యాప్చర్ వర్క్ అంటే ఇప్పుడు 2000 క్యాప్చాలు, 3000 క్యాప్చాలు, 5000 క్యాప్చాలు కొడతారా? కొడితే ఎంత వస్తుంది? 10 రూపాయలు, 20 రూపాయలు వస్తుంది. అదా మనం చేసే పని కాదు కదా. కాబట్టి ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేయాలి అనుకుంటున్నారో, నేను చెప్పేటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇవన్నీ కూడా ఐటీ సైడ్ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఎక్కువగా దొరుకుతాయి కంపేర్ టు మిగతావి చూసుకుంటే కనుక. కాకపోతే మీరు చూసుకోవాల్సింది మీ సైడ్ నుంచి ఏంటంటే, క్వాలిఫికేషన్ కరెక్ట్ గా ఉందా లేదా, కరెక్ట్ గా మీకు స్కిల్స్ ఉన్నాయా లేదా మాత్రమే చూసుకోవాలి. సరే, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే ఈ హెచ్పీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి అయితే వెంటనే డిస్కస్ చేసుకుందాము. లెట్స్ గెట్ ఇంటూ అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్. హెచ్పీ నుంచి టెక్నికల్ సపోర్ట్ రిప్రజెంటేటివ్ జాబ్స్ అంటే ప్యూర్లీ టెక్నికల్ సైడ్ అనమాట. అంటే మీకు సంథింగ్ ఏదో కోడింగ్ ఇలాంటివన్నీ వచ్చేయాలని లేదు. కాకపోతే ఏంటంటే, మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్ ఉంటే కనుక వాళ్ళే మీకు ట్రైన్ చేసి బాగా మీకు ఏంటంటే ఆ పొజిషన్ లోకి డ్రాప్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో మీకు కావాల్సిన స్కిల్స్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, అండ్ అలాగే కంప్యూటర్ గురించి నాలెడ్జ్ ఉండాలి, ఎక్సెల్, వర్డ్, వీటన్నిటి గురించి తెలిసి ఉండాలి. అన్నిటికీ మించి ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని ఎలా రిజాల్వ్ చేయగలగాలి అన్న ఆలోచన అయితే మీకు ఉండాలన్నమాట. ఇలాంటివన్నీ ఉంటే కనుక ఈ జాబ్ మీరు ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనం పని చేద్దాం. నేను మిమ్మల్ని స్క్రీన్ మీద తీసుకెళ్తా. స్క్రీన్ మీద క్లియర్ గా అన్ని కూడా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది, జాబ్ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి కూడా తెలుసుకుందాము. డైరెక్ట్ గా మన స్క్రీన్ లోకి అయితే వచ్చేసాయి. ఫ్రెండ్స్, వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీకు క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా మీరు మన వెబ్సైట్ లోకి అయితే వెళ్ళిపోతారు. సో ఈ భారతీయ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ అనేది మన వెబ్సైట్ అనమాట. మీరు ఇలాంటి చాలా జాబ్స్ అయితే ఇందులో ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఉండొచ్చు. సరే, ప్రస్తుతానికి అయితే వీడియో డిస్క్రిప్షన్ నుంచి లింక్ మీకు క్లిక్ చేయగానే ఈ విధంగా వెబ్సైట్ లోకి వెళ్తారు. వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత ఒకసారి మీరు కిందకి వెళ్ళి డిస్క్రిప్షన్ చదువుకోండి క్లియర్ గా. అందులో నేను డీటెయిల్స్ అని కూడా చాలా జాగ్రత్తగా మెన్షన్ చేశాను. డిస్క్రిప్షన్ ఇదంతా చదువుకున్న తర్వాత మీరు ఒకసారి ఇక్కడ అప్లై హియర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, ఈ క్లిక్ హియర్ టు అప్లై మీద క్లిక్ చేయగానే అఫీషియల్ వెబ్సైట్ హెచ్పీది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మీరేం చేస్తారంటే, ఈ టెక్నికల్ సపోర్ట్ రిప్రజెంటేటివ్ జాబ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది హెచ్పీ రిలేటెడ్ అఫీషియల్ వెబ్సైట్. ఈ అఫీషియల్ వెబ్సైట్ లో ఈ జాబ్ అనేది మనకి రీసెంట్ గా మార్చి 22వ తారీఖు పోస్ట్ అయింది. అంటే రీసెంట్ గానే వచ్చింది ఈ నెలలోనే. కాబట్టి ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవడానికి హై స్కూల్ ఎడ్యుకేషన్ అన్నారు, అంటే ఇంటర్మీడియట్, డిప్లొమా ఎవరైతే ఫినిష్ చేశారో వాళ్ళకి దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. కాకపోతే ఏంటంటే, కేవలం ఇంటర్మీడియట్ డిప్లొమా చేస్తే సరిపోదు, ఇంటర్ డిప్లొమా చేసిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కావాలి. కానీ గ్రాడ్యుయేషన్ ఎవరైతే ఫినిష్ చేస్తారో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఓకే, మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు ఇక్కడ ఏమన్నారంటే హై స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్ ఈక్వాలెంట్ అన్నారు. దాంతో పాటుగా ఇక్కడ ఆ రెండు అంటే ఇంటర్మీడియట్, డిప్లొమా చేస్తే కనుక ఖచ్చితంగా 6 months నుంచి 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలా కాకుండా కేవలం మీరు గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేస్తే ఎక్స్పీరియన్స్ లేకుండా డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు ఇందులో మెన్షన్ చేశారు. ఆర్ ఈక్వాలెంట్ కాలేజ్ లెవెల్ ఎడ్యుకేషన్ మెన్షన్ చేశారు, చూసారా. సో కాలేజ్ లెవెల్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసిన క్యాండిడేట్స్ ఫ్రెషర్ కింద దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇందులో మీరు చేసేది ఏంటంటే, డే టు డే కస్టమర్స్ అంటే హెచ్పీ అనేది మీ అందరికీ తెలిసింది కదా, హెచ్పీ కంపెనీ రిలేటెడ్ మౌస్ ఉండొచ్చు, అండ్ అలాగే హెచ్పీ రిలేటెడ్ ల్యాప్టాప్స్, తర్వాత ఇంకా రకరకాల హార్డ్వేర్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ చాలా ఉంటాయి కదా. వాళ్ళు ఆ సాఫ్ట్వేర్ అంటే కస్టమర్స్ ఎవరైతే ఉంటారో ఇలాంటి ఎక్విప్మెంట్స్ చాలా తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు హెచ్పీ రిలేటెడ్ గా మీకు కాల్ చేస్తారనమాట, లేదా ఈమెయిల్ చేస్తారు. టెక్నికల్ సపోర్ట్ రిప్రజెంటేటివ్ కింద మీరు ఆ ఇష్యూ ఎలా రిజాల్వ్ చేయాలి అన్న దాని గురించి మీకు వాళ్ళైతే ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. హెచ్పీ కంపెనీ రిలేటెడ్ ట్రైనర్స్ అనమాట. సో ఒకసారి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీకు ఏంటంటే ఈ జాబ్ లోకి డిప్లాయ్ అవుతారు. అక్కడ నుంచి మీరు డే టు డే ఇష్యూస్ అన్ని కూడా రిజాల్వ్ చేస్తుంటారు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో. దాంతో పాటుగా గుడ్ టైపింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అందుకే వీళ్ళు ఇక్కడ అక్యురసీ ఇన్ డేటా ఎంట్రీ అంటున్నారు అనమాట. సో ఎవరికైతే మంచి టైపింగ్ నాలెడ్జ్ స్కిల్స్ ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఇది మంచిగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకొకటి చూసుకుంటే కనుక చార్ట్ సపోర్టు, ఈ సపోర్టు, అండ్ అలాగే ఇంకా అటువంటి సిమిలర్ రోల్స్ లో మీరు ఏమైనా వర్క్ చేసినా, లేకపోతే మీకు వర్క్ చేయగలిగే ఫ్రీలాన్సింగ్ లో ఏమైనా క్యాపబిలిటీస్ ఉన్నా సరే అవన్నీ కూడా మీరు తీసుకొచ్చి రెజ్యూమ్ లో పెట్టుకుంటే కనుక వాళ్ళు మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే, కిందకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అప్లై నౌ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే అప్లికేషన్ ఫామ్ అనేది అప్లై అవుతుంది. ఫ్రెండ్స్, చాలా మంది నన్ను అడుగుతున్నారు, అన్న అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూపించండి అని అడుగుతున్నారు. అప్లికేషన్ ప్రాసెస్ నేను చూపించాలి అంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 10 to 15 minutes టైం అయితే పడుతుందండి. సో అంతసేపు నేను కంటిన్యూస్ గా మాట్లాడాలన్నా నాకు ఇబ్బంది, అండ్ అలాగే చూసే వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. 10 to 15 minutes అంటే చాలా మందికి అప్లై చేసుకోవడం వచ్చు. ఇందులో మాక్సిమం ఏదైతే పెద్ద బ్రహ్మ విద్య అయితే కాదు, జస్ట్ అప్లై నౌ మీ క్లిక్ చేయగానే మీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది, లేకపోతే లాగిన్ క్రెడెన్షియల్స్ క్లియర్ చేసుకోమని అడుగుతుంది. క్రియేట్ చేసుకున్న తర్వాత లాగిన్ క్రెడెన్షియల్స్ లో మీ తాలూకా అకాడమిక్ డీటెయిల్స్,
తర్వాత మీ తాలూకా ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా లేదా ఫ్రెషరా ఇలాంటి డీటెయిల్స్ అన్ని అడుగుతుంది. అవి చేసి మీరు సబ్మిట్ చేయడం అంతే. అంతకుమించి ఇందులో పెద్దగా కష్టపడి చేయాల్సింది అయితే నాకు తెలిసి ఏం లేదు. అండ్ అలాగే రెజ్యూమ్ కూడా ఇందులో యాజ్ ఇట్ ఈస్ గా ఏదైతే స్కిల్స్ చెప్పారో ఆ స్కిల్స్ అన్ని కూడా మెన్షన్ చేయండి. అప్పుడు ఏంటంటే మీకు ఏదైతే హైర్ చేసుకుని షార్ట్ లిస్ట్ చేసుకోబోయే టూల్ ఉంటుంది కదా, ఆ టూల్ రికగ్నైజ్ చేస్తుంది అనమాట. ఓహో, ఈ స్కిల్స్ ఉన్న క్యాండిడేట్ రెజ్యూమ్ ఇక్కడ దొరికింది మనకి అని చెప్పి కన్సర్న్ హెచ్ఆర్ టీమ్ కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ స్కిల్స్ యాజ్ ఇట్ ఈస్ గా మెన్షన్ చేస్తే మీకు కాల్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా అయితే కనిపిస్తాయి. ఓకే, సో ఈ విధంగా మీరైతే ఈ టెక్నికల్ రిప్రజెంటేటివ్ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. చిన్నప్పుడు స్కూల్ డేస్ నుంచి కాలేజ్ డేస్ వరకు మనకి రకరకాల సర్టిఫికేట్స్ పొందుంటాం కదా. అపార్ట్ ఫ్రమ్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్ లో పక్కన పెడితే అవి కాకుండా ఇంకా బోల్డ్ సర్టిఫికేట్లు, వర్క్ షాప్ సర్టిఫికేట్లు అవ్వచ్చు, లేకపోతే సమ్ ఇంకో రకరకాల ఏదైనా టెక్నాలజీ పరంగా ఏదైనా సర్టిఫికేట్స్ పొంది ఉంటాం కదా. అవన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రస్తుత కాలంలో ఇంతమంది ఎందుకు జాబ్లెస్ గా ఉంటున్నారు మీరు ఎప్పుడైనా అనుకున్నారా? సే ఫర్ ఎగ్జాంపుల్ మీరే తీసుకోవచ్చు. ఈ వీడియో చూసే వాళ్ళలో ఎంతమందికి జాబ్ లేదు? ఈ జాబ్ లేని పీపుల్ మీరంతా కూడా ఇన్ని సర్టిఫికేట్స్ వచ్చాయి కదా, మరి నాకు ఎందుకు జాబ్ రావట్లేదు ఎప్పుడైనా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకున్నారా? దాని రీజన్ ఏంటో తెలుసా మీకు? చిన్నప్పటి నుంచి మన స్కూల్లో పొందిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో, పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ అవ్వచ్చు, వర్క్ షాప్ సర్టిఫికేట్స్ అవ్వచ్చు, వాటన్నిటిలో కూడా ఎక్కడ కూడా మీకు సర్టెన్ డొమైన్ లో కానీ లేకపోతే టెక్నాలజీలో కానీ మీకు స్కిల్ సెట్ చాలా బాగుంది, మీకు ఇంత నాలెడ్జ్ ఉంది, మీకు ఇంత సర్టెన్ స్పెసిఫిక్ స్కిల్స్ ఉన్నాయి అని ఎక్కడ మెన్షన్ చేసి ఉండదు. ఆ రీజన్ కారణంగానే ప్రస్తుతం ఏ కంపెనీ కూడా అటువంటి సర్టిఫికేషన్స్ ని యాక్సెప్ట్ చేయట్లేదు, దాన్ని తీసుకెళ్లి డస్ట్బిన్ లో వేసేమని చెప్తోంది. కాబట్టి అటువంటి సర్టిఫికేషన్స్ ఎక్కడ కన్సిడర్ చేయట్లేదు, కాబట్టి ఇంత మందికి ప్రెసెంట్ అయితే జాబ్స్ రావట్లేదు. అదే మనకు ఒక సర్టిఫికేట్ యూస్ఫుల్ అయ్యి ఆ సర్టిఫికేట్ కారణంగా మనకి జాబ్స్ వస్తాయి అని తెలిసి, అండ్ అలాగే దానికి 5 to 11 lakhs ప్యాకేజ్ కూడా ఆఫర్ చేస్తారు అని తెలిసినప్పుడు ఆ సర్టిఫికేట్ తీసుకోవడానికి మీలో ఎంతమంది ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు? అండ్ ఇది కూడా చాలా బాగుంది కదా. సో అటువంటి సర్టిఫికేట్ మీకు రావాలి అంటే నేను ఒక మంచి సర్టిఫికేట్ అయితే చెప్తా. దాని పేరు IRC, ఇండస్ట్రీ రెడీ సర్టిఫికేట్ అంటారు. ఈ ఇండస్ట్రీ రెడీ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే కనుక ఫస్ట్ కంపెనీస్ అన్ని కూడా మిమ్మల్ని హైర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ 5 to 11 lakhs ప్యాకేజ్ మధ్యలో వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. మరి ఈ సర్టిఫికేట్ ఎక్కడ పొందాలి అంటే CCBP 4.0. CCBP అంటే కంటిన్యూస్ కెరియర్ బిల్డింగ్ ప్రోగ్రామ్. ఈ CCBP 4.0 టీమ్ వాళ్ళు ఏంటంటే మీకు ఈ IRC సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ IRC సర్టిఫికేట్ ఏ విధంగా పొందాలి అనేది కూడా నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు ఈ CCBP 4.0 లేదా 4.0లో జరిగేటువంటి కార్యక్రమం ఏంటంటే ఇండస్ట్రీ రిలవెంట్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో, ప్రెసెంట్ కంపెనీకి కావాల్సిన రిలవెంట్ స్కిల్స్ అన్ని కూడా వాళ్ళు మీకు నేర్పించి ట్రైన్ చేసి మీకు మంచి మంచి కంపెనీస్ లో ప్లేస్ అయ్యేలా వీళ్ళైతే చూస్తారు. ఈ సర్టిఫికేట్ తో అండ్ అలాగే మీరు నేర్చుకున్న స్కిల్స్ బట్టి వాళ్ళు కంపెనీస్ తో నెగోషియేట్ చేసుకుని మీకు మంచి మంచి సాలరీ ప్యాకేజెస్ అనేవి మీకు ఆఫర్ చేయడం జరుగుతుంది ఏదైతే కంపెనీస్ లో మీరు ప్లేస్ అవుతారో. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ విష్ణుదత్ అనే అబ్బాయి రీసెంట్ గా CCBP 4.0 ప్రోగ్రామ్ లో అయితే జాయిన్ అయ్యాడు. అంతకు ముందు అతనికి వచ్చిన సర్టిఫికేట్స్ అన్ని కూడా యూజ్లెస్ అనుకున్నాడు. దాని కారణంగా చాలా కంపెనీస్ లో రిజెక్ట్ అయితే అయిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ CCBP 4.0లో 5 months ట్రైనింగ్ అనేది తీసుకున్నాడు. కంపెనీ రిలవెంట్ స్కిల్స్ అనేవి కూడా వాళ్ళు నేర్పించారు, ఇతను కూడా నేర్చుకున్నాడు. అండ్ నౌ హీ వాస్ ప్లేస్డ్ విత్ 11 lakhs ప్యాకేజ్ అనమాట. అక్షరాల 11 lakhs ప్యాకేజ్ తో అతనైతే ప్లేస్ అవడం జరిగింది ఒక మంచి MNC కంపెనీలో. ఆల్రెడీ ఈ CCBP తో స్కిల్స్ డెవలప్ చేసుకున్న ఎన్నో వేల మంది ప్రస్తుతం 400+ కంపెనీస్ లో రకరకాల పొజిషన్స్ లో మంచి మంచి ప్యాకేజెస్ అయితే ప్లేస్ అయ్యారు. మంచి మంచి అంటే హై లెవెల్ ప్యాకేజెస్ అండి. లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ 8 lakhs, 10 lakhs, 11 lakhs ఇలాంటి మంచి మంచి ప్యాకేజెస్ తో వాళ్ళైతే సెటిల్ అయ్యారు. మరి అసలు ఈ CCBP ఎందుకు ఇంత పవర్ఫుల్, అసలు దీని స్టోరీ ఏంటి మీకు అంతా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో డిస్క్రిప్షన్ లో రిక్వెస్ట్ డెమో లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే CCBP కెరియర్ గైడెన్స్ టీమ్ వాళ్ళైతే మీకు కాల్ చేయడం జరుగుతుంది. వాళ్ళు మీకు కాల్ చేసినప్పుడు మీ తాలూకా డౌట్స్ అన్ని కూడా వాళ్ళతో క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. అసలు ఈ CCBP 4.0 అంటే ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయింది, నేను చెప్పాను కదా, నేను చెప్పడం మాత్రమే కాదు ఆ కెరియర్ గైడెన్స్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు మీకు చెప్తే దాన్ని బట్టి మీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి వస్తాయన్నమాట. మీరు ఎంతవరకు అందులో ముందుకు వెళ్ళగలరు అనేది మీకు కూడా ఒక మంచి క్లారిటీ వస్తుంది. సో వీడియో డిస్క్రిప్షన్ లో రిక్వెస్ట్ డెమో లింక్ ఉంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీరైతే రిక్వెస్ట్ ఫ్రీ డెమో ఆప్షన్ మీద క్లిక్ చేయగానే CCBP కెరియర్ గైడెన్స్ టీమ్ వాళ్ళు మీకు కాల్ చేస్తారు. అండ్ మన ఛానల్ తరపు నుంచి కూడా మన ఛానల్ పేరు చెప్తే కనుక మీకు 8,499 రూపీస్ డిస్కౌంట్ అనేది కూడా వస్తుంది. సో తప్పకుండా మన ఛానల్ పేరు చెప్పడం మాత్రం మర్చిపోకండి. భారతీయ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ అడ్డా ఛానల్ అని పేరు చెప్పండి. సో వాళ్ళు ఏంటంటే ఓకే, సో వీళ్ళ సబ్స్క్రైబర్స్ కాబట్టి వీళ్ళకి మంచి డిస్కౌంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. దీన్ని బట్టి మీరు వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేసుకొని రిక్వెస్ట్ డెమో ఆప్షన్ కూడా మీరైతే క్లిక్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, HP కంపెనీ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ రోజు ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. ఇటువంటి మంచి మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ నేను ఆల్రెడీ ప్రీవియస్ గా కొన్ని చేస్తున్నా 2 to 3 days బ్యాక్. ఎవరైనా మిస్ అయితే కనుక నోటిఫికేషన్స్ తప్పకుండా చూసుకోండి. మీకు బాగా యూజ్ అయితే కనుక ఖచ్చితంగా జాబ్స్ కి అప్లై చేసుకోండి. అండ్ నేను కూడా మళ్ళీ మరో మంచి జాబ్ ఆపర్చునిటీస్ తో మీ ముందుకైతే వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ శరత్ చంద్ర సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.